దేవునికి స్తోత్రం. ప్రభు అందరితో మాట్లాడును గాక. నేటి ధ్యానం కొరకు 142, 143 వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు తను కృంగిపోయి నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నన్ను తప్పక లేవనెత్తుతాడని పరిపూర్ణమైన నమ్మకంతో దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ప్రభు తనకు ఎంత ఆదరణ దయచేశారో ఈ కీర్తన ద్వారా మనకు తెలియచేస్తున్నారు. దావీదు తన హృదయంలో చాలా వేదన అన్నమాట. ఎందుకు అతను అంతగా వేదన పడవలసి వచ్చింది? ఆ వేదనలో తను ఏం చేసినప్పుడు తనకి ఎటువంటి జవాబు కలిగిందో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాము. దేవుని సన్నిధిలో అతను దేవుణ్ణి బ్రతిమలాడుతూ, నేను బహు వినయముగా నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా, నాకు కలిగిన బాధ అంతా కూడా నీ సన్నిధిలో చెప్పుకొనుచున్నానని మాట్లాడుతున్నారు. తనకు బాధ కలిగితేనట దేవునితోనే చెప్పుకోవాలని భావించి దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయంలో ఉన్న వేదన అంతా కూడా దేవుడితో చెప్పుకున్నాడు. అన్న తనకు కలిగిన దుఃఖం విషయమై దేవుని సన్నిధికి చాలా పర్యాయాలు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్లకుండా వచ్చేసింది. అయితే వేదన ఎక్కువైనప్పుడు లోపలికి వెళ్ళి దైవ పాదాలు పట్టుకొని బ్రతిమలాడినప్పుడు తన హృదయంలో ఉన్న వేదన తొలగించబడింది. అంటే బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని కొంతమంది భక్తుల కొరకు బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ రోజున నీవు బాధ కలిగితే ఎక్కడికి వెళ్తున్నావు? కొంతమంది సహోదరులు అయితే బాధ కలిగితే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. మరి బాధ కలిగితే పురుషుని సంగతి ఏంటి? అతను ఎక్కడికి వెళ్తాడు? మాట్లాడితే నువ్వు మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు బాధ పెట్టావు, ఏడిపించావు, కొట్టావు అని అమ్మగారి ఇంటికి పోద్ది ఆవిడ. మరి ఈయన వాళ్ళ ఇంటికి పోతాడు. ఇంకా ఒకవేళ వేరే కాపురం పెట్టి వేరే ఊర్లో ఉంటే ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి పోయి, అలా ఆయనేమో వాళ్ళ అమ్మగారింటికి పోతే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఎక్కడికి పోతారు ఇప్పుడు? అందుకే ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవాలి. సమస్య రాకుండా బతకాల. అప్పుడు ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. నీకు కానీ నీ కుటుంబంలో కానీ సమస్య వస్తే ఎక్కడికో వెళ్ళడం కాదు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు. ఇది దావీదు యొక్క అనుభవం. అందుకే చెప్తున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళిపోయి నా వేదనంతా నా బాధ అంతా చెప్పుకుంటున్నానని. మరి నీకు బాధ కలిగితే ఎక్కడెక్కడికో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి చెప్తావు, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎప్పుడైనా ప్రభువా నా బాధ ఇది, నా వేదన ఇది, నాకు ఇంత కష్టం కలిగింది, ఇలాంటి దుఃఖంలో నేనున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని ఎప్పుడైనా అడిగేవా? ఎవరో ఒకరిద్దరు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి, అంటే తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు. ఇక మరలా సాధారణంగా కనబడరు. అంటే వాళ్ళకి బాధ లేదా అంటే బాధ ఉంది, కానీ వాళ్ళ వంతు బయట ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అది విషమించిపోయినప్పుడు వస్తారు. అలా కాదు, నీకు బాధ కలిగిన మరుక్షణమే ప్రభు సన్నిధికి వచ్చి గడిపితే అద్భుతమైన క్షేమాన్ని చూస్తావు నీవు. ఇది దావీదులో అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కృంగిన సమయంలో పగవారు ఉరొడ్డుతున్నారంట. చూడండి, దెబ్బ తగిలినప్పుడే దెబ్బ తగులుతుందండి మనిషికి. గాయం మీదే మరలా గాయం అవుతూ ఉంటుంది. ఏదో కాలుకి బాధ కలిగితుంటే దాని మీద ఏదో పడుతుంది మరలా, లేకపోతే ఎవడో కూడా దొక్కుతాడు, ఏదోటి జరుగుతుంటది. అబ్బా ఇదేం కర్మరా బాబు అనిపిస్తుంది.
ఇది అనేక మందికి అనేక పర్యాయాలు తారసపడిన సందర్భం. అది బాధపడినప్పుడు బాధలు వరుసనే వస్తానే ఉంటాయి. రోగం వస్తే వరుసనే రోగాలు వస్తాయి. సమస్యలు వస్తే సమస్యల మీద సమస్యలే. అప్పులలో ఒకడు అడగడం మొదలెడితే ఆడు చెప్పుకున్నట్టు అందరూ అడుగుతూనే ఉంటారు. అప్పుడే ఇదేం జీవితం, చచ్చిపోవాలనిపించేస్తుంది. ఈ కీర్తనకారుడు కృంగిన సమయంలో ఉన్నాడంట, బాధలతో బాధపడుతున్నాడంట. చూడండి, అలాంటి సమయంలో అతనికి ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయంటే, పగవారు ఊరొడ్డుతున్నారు. ఎప్పుడు? ఇతను కృంగిపోయి ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదని ప్లాన్ చేస్తున్నారు. అతనికి అనేక మంది అన్నదమ్ములు, కుటుంబం చాలా మంది ఉన్నారు. సమయానికట ఒక్కడూ లేడంట నా అనుకునేవాడు. అందరూ విడిచిపెట్టేశారు. నా అనేవాడు ఒక్కడూ లేకపోవడం ఎంత కర్మ చూడండి. 7 అన్నదమ్ములు ఏకంగానే. వాళ్ళకి చిన్నానికి చాలా మంది సంతానం ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. ఇంతమంది ఉంటే సమయానికి తనకి ధైర్యం చెప్పడానికి ఒక్కడు లేడు. ఎవరినైనా ఆశ్రయిద్దామంటేనట ఆశ్రయించేవారు ఎవరూ లేరట. అతని మీద జాలి పడిన వాడు ఎవ్వరూ లేరటండి. యోబు గురించి మనం ఆలోచన చేస్తే అదే సందర్భం కనబడుతుంది. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, సమయం వచ్చినప్పుడు మాత్రం తన మీద జాలిపడిన వాళ్ళు ఎవరు లేరు. చివరికి భార్య కూడా దూషించింది. అతనికి అప్పుడు అర్థమైంది, దేవుడు తప్ప వేరే దిక్కు నాకు లేదని గమనించాడు. పగవారేం ఊరెడ్డారు అదే టైంలో. పరామర్శించే వాళ్ళు లేరు, ఆశ్రయం కల్పించే వాళ్ళు లేరు, జాలి పడేవారు లేరు, ఎట్టి విధమైన సహాయం చేసేవారు లేకపోగా దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదని గమనించాడు. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తాడో వారికి ఏం జరుగుతుందో కార్యం చూశాడు దావీదు. మరి నీవు కూడా దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా కార్యాన్ని చూస్తావు. నువ్వు కృంగిన సమయంలో ఇలాంటి పరిస్థితులు నీకు కలుగుతూ వేదనే ఉంది అని అంటే నీకు అర్థం అవ్వాలి, దేవుడు ఘనమైన బలమైన కార్యాలు చేయబోతున్నాడు అని. మీకు తెలుసు కదా, నెల రోజులు అవుతా ఉంది, ఇంకా నెల రోజులు కూడా కాలేదు. నాకు వోకల్ కార్డ్ అనగా గొంతు ఆపరేషన్ జరిగి ఇంటికి వచ్చాము. నాకు రికవర్ అవుతుంది. మా పెదబాబుకి జ్వరం వచ్చేసింది. ఆ పెదబాబుకి జ్వరం వచ్చిన ఆ సందర్భంలోనే మరలా అమ్మగారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయింది 3 days బాగా ఎక్కువగా. సరే, ఇద్దరిని చూపించాము. పెదబాబుకి తగ్గుతుంది, మళ్ళా నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది, టైఫాయిడ్ వచ్చేసింది. పోన్లే నాకు తగ్గుతుంది అని నిన్న సాయంత్రం అనుకుంటే అమ్మగారికి విపరీతమైన చలి జ్వరం. రాత్రి బాగా ఇబ్బంది అయిపోయారు. చూడండి ఎలాగుందో అంటే, బాధపడుతున్న సమయంలోనే బాధ. ఒకరు తప్పితే ఒకరికి రౌండ్ అయిపోతుంది అన్నమాట. ఒక దైవజనుడు ఫోన్ చేశారు, ఎలాగున్నారు, తగ్గిందా మీకు అని. నన్ను ఈ గొంతు కొరకై పరామర్శించడానికి ఫోన్ చేస్తే అయ్యగారికి చెప్పాను, అయ్యా ఇలా ఉంది పరిస్థితి అని అంటే ఆయన చాలా ధైర్యం కలిగిన మాటలు చెప్పారు. మీకు కూడా చెప్తాను అందులో ఒక మాట. అదేంటంటే, పక్షిరాజు తన పిల్లలకు వేసిన గుడ్లు పెట్టడానికి ముందు సిద్ధపరిచిన గుడ్లు పొదిగి పిల్లలను పెట్టిన తర్వాత ఆ పిల్లలు పెరుగుతూ ఉంటే అవి బలం పుంజుకోవాలని వేసిన గూడు ఆ పక్షిరాజే తీసేస్తూ ఉంటుంది. ఆ పిల్లలు అటు ఇటు చెదిరిపోయేలా చేస్తుంది. అది స్వయంగా పిల్లలు ఎగరాలని ఉద్దేశం కలిగి ఆ పిల్లలను తనే బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. అవసరమైతే గెంటేస్తుంది, కొండపైకి తీసుకెళ్ళి విసిరేస్తుంది. దానికి ఎగిరే శక్తి లేకపోతే
ఎక్కువసేపు ఎగరలేకపోతే మరలా ఆ తల్లే తన రెక్కల మీదకు తీసుకొని దానిని చక్కగా ముందుకి నడిపించుకుంటుంది. మరలా ఆ రెక్కల మీద మోసుకుంటూ అది స్వయంగా ఆ తల్లి పక్షిరాజు వెనకాల ఎగిరేంత వరకు వాటికి నేర్పిస్తుంటది. అలాగే దేవుడు బలంగా మిమ్మలను తయారు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు గనక ఇటు విధంగా ఆయన అనుమతించి ఉంటారు. దానికి మీరేమి టెన్షన్ పడకండి. ఒకవేళ ఇది అపవాదు వలన కలిగే శోధన అయినా దేవుడు పర్మిషన్ లేకుండా సేవకుని అపవాది టచ్ చేయలేడు. టచ్ చేస్తే 2 అంతల ఘనత ఖచ్చితంగా ఉంటది అని చెప్పి చాలా మాటలు చెప్పి ధైర్యపరిచారు దైవ సేవకులు. ప్రియులారా, కృంగిపోయిన సమయంలో పరిస్థితులు ఎలా ఉండవచ్చు. అయితే నువ్వు కృంగిపోవద్దు, నిరాశతో ఉండవద్దు. ఎందుకంటే దేవుడు తప్పక నీ పక్షాన ఘనమైన బలమైన కార్యాలు చేయటానికి రెడీగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ 143వ కీర్తనలో దావీదు తనను తాను బలపరుచుకుంటున్నాడు. మనము నిజ క్రైస్తవులుగా దేవుని బట్టి మనల్ని మనం బలపరుచుకోవాలి. మనల్ని బలపరిచేవారు లేరని, ఆశ్రయము లేదని, ఎవరు నాతో లేరని, ఇలాంటి పరిస్థితుల్లోనే నన్ను బాధ పెడుతున్నారు ప్రజలు అని కృంగిపోక దేవుడి మీద భారం వేసి దేవుడి సహాయం కోరుతూ వాక్యానుసారంగా నీవు బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. నాకు దావీదులో చాలా ఇష్టమైన గుణ లక్షణం ఏంటి అని అంటే ఇదే. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే తను బలపరుచుకునేవాడు. ఎందుకు బలము అంటే దేవుని బట్టి తన కృంగిని స్థితిలో బలం తెచ్చుకునేవాడు. మనుషులను బట్టి కాదు, తన భార్య పిల్లలను బట్టి కాదు, తన తల్లిదండ్రులను బట్టి కాదు, తన స్నేహితులను బట్టి కాదు, కేవలము దేవుని బట్టి బలం తెచ్చుకునేవాడు. మరి ఈ రోజున నువ్వు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయి. కీర్తన గ్రంథం 77వ కీర్తన 6వ చరణంలో తను ఆ మాటలు చెప్తారు. నా పరిస్థితిని బట్టి నేను దేవుని బట్టే ధైర్యంగా ఉన్నాను, బలంగా ఉన్నానని. దేవుని పాదాల దగ్గర కనిపెడుతున్నాడు, వేచి ఉంటున్నాడు ఆయన ఇచ్చే బలం కొరకు. అందుకే అంటున్నాడు, వేకునే నేను నీ పాదాల దగ్గర ఉంటున్నాను. ఎందుకు అని అంటే ఉదయకాలమున నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను. రాత్రంతా ఒకవేళ నా ఆత్మ కృంగిపోయి వేదనకరమైన పరిస్థితిలో నేనున్నా, ఉదయాన్న నీ కృప కలిగిన వార్త కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. ఈ రోజున నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుని బిడ్డగా ఆయన పాదాల దగ్గర ఆయన అనుగ్రహించే కృప కొరకు కనిపెట్టుకోగలిగితే బలమైన ఘనమైన కార్యాలు నీ జీవితంలో తప్పక చూస్తావు. కనుక నీవు వేరొక ఆలోచన ఏమి చేయక దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఆధారపడితే తప్పక ఆయన నీకు సహాయము దయచేస్తాడు. ఇంకా అంటున్నాడు ఆయన, దేవుని సంకల్పం చొప్పున చేయటానికి తను ఎలాగూ తన ఆత్మను బలపరుచుకున్నాడో, తను ప్రార్థనలో దేవునితో ఎలాంటి అంశాలు పంచుకున్నాడో ఒక 5 విషయాలు దావీదు ఇందులో రాశారు. మొట్టమొదటిది, నీ అందు నమ్మికే ఉంచుతున్నాను అన్నాడు. తన కృంగిపోయిన స్థితిలో, నిరాశ కలిగిన పరిస్థితిలో దావీదు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన. 5 విషయాలు. నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభువా అన్నాడు. రెండోది, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవే నాకు శరణం, వేరొక దిక్కు నాకు లేదన్నాడు. మూడో విషయం, నీ ఇష్టానుసారంగా నన్ను నడిపించు. అంటే నా ఇష్టం నా చిత్తం వద్దు, నీ చిత్తం నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేశాడు. నాలుగోది, నీ మహిమ కొరకు నన్ను బ్రతికించు. నేను బ్రతికి ఏదో ఉద్ధరించి చెయ్యాలనేది నాకు లేదు. నేను బ్రతుకుట వలన నీకు మహిమ కలగాలయ్యా,
అలాగూ నీ మహిమ కొరకు నన్ను బ్రతికించు అన్నాడు. 5వ విషయం అంటున్నాడు, నీ సేవకుడును కదా, నీ బిడ్డను కదా, నా మీద అనుగ్రహం చూపించు అని ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ప్రార్థనలో ఇటు అంశాలు గనక సిద్ధపాటు చేసుకోగలిగితే దావీదు పొందినటువంటి ఆ కృంగిదలలో నుంచి ఎలాగైతే లేవనెత్తబడ్డాడో, నిరాశ పరిస్థితుల్లో నుంచి ఎలాగో అద్భుతమైన సాక్షిగా జీవించాడో, నీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. అవిశ్వాసివి కాక ఎట్టి పరిస్థితులు నిన్ను బాధించినా నిన్ను నీవు దేవునిలో కట్టుకొని నిలబడగలిగితే గొప్ప విజయము నీ సొంతమే. అట్టి భాగ్యము, అట్టి కృప దేవుడు నీకు అత్యధికంగా అనుగ్రహించి నువ్వు ఊహించిన దానికంటే ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్.